హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 3 నాణాలను ఒకే చోట వాటి బాహ్యతలాలు స్పృశించే విధంగా అమర్చితే ఆ నాణాల మధ్య ఏర్పడే ఖాళీ వైశాల్యం ఎంత? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈసారికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఒక నాణ్యం, ఇంకొక నాణ్యం, మనకి 3 నాణాలు ఒకే చోట వాటి బాహ్యతలాలు స్పృశించే విధంగా అమర్చినాం. వాటి మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. దాని వైశాల్యం ఎంత? ఈ ఖాళీ ప్రదేశం వైశాల్యం కావాలి. దీనికి సపరేట్గా ఫార్ములాస్ అంటూ ఏమీ ఉండవు. అవి ఉన్నా గుర్తుకుండవు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బట్టి పట్టే పద్ధతిని మర్చిపోయి ఫస్ట్ ఏ విధంగా చేయాలో థింక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి ఈ వృత్తానికి వ్యాసార్థం ఇచ్చాడు, ఇది 7. అదేవిధంగా దీనికి ఇచ్చాడు 7. అంటే ఇక్కడ కూడా మనకి 7 ఇచ్చినట్టే, ఇది 7 ఇచ్చినట్టే. సో ఇదొక 7, ఇదొక 7. మనకి ఏం ఏర్పడుతుంది? ఒకటి సమబాహు త్రిభుజం. అంటే ఇట్లా తీసినప్పుడు ఒక సమబాహు త్రిభుజం ఏర్పడుతుంది. ఈ సమబాహు త్రిభుజం యొక్క భుజం ఎంత ఉంటుంది? 7 + 7 14 ఉంటుంది. 7 + 7 14 సెంటీమీటర్లు ఉంటుంది. సో సమబాహు త్రిభుజానికి ఒక భుజం వచ్చింది. ఆ సమబాహు త్రిభుజ వైశాల్యం అడగట్లేదు, అందులో మిగిలిపోయిన భాగం అడుగుతున్నాడు. ఫస్ట్ సమబాహు త్రిభుజ వైశాల్యం కనుక్కుందాం. సమబాహు త్రిభుజ వైశాల్యం ఇంతకుముందు మనం ఫస్ట్ మెథడ్ చెప్పినట్టు √3/4 × a². బట్ a = 14 × 14, 7 2 మళ్ళీ 7 49√3 వచ్చింది. మనకి 49√3 వచ్చింది. ఇదేంటిది? సమబాహు త్రిభుజం అంటే మొత్తం ఈ ఏరియా. ఇళ్ళకెళ్ళి మనం ఏమేమి తీసేయాలి? ఈ పార్ట్. యాక్చువల్గా ఒక త్రిభుజాన్ని ఫస్ట్ ఒక వృత్తాన్ని రాస్తున్నాడు. మనం తీసేయాల్సిన పార్ట్ ఏంటంటే ఇదండి. మనం ఈ పార్ట్ను సపరేట్ చేయాలంటే ఈ పార్ట్ని సపరేట్ చేయాలి. ఈ పార్ట్ ఏమంటే మనం సెక్టార్ అంటాం. అట్లా మనం 3 సెక్టార్లను తీసేస్తే అఫ్కోర్స్ ఈ 3 సెక్టార్ల వైశాల్యం కనుక్కొని ఈ మొత్తంలోకి ఈ 3 సెక్టార్లు తీసేస్తే రిమైనింగ్ మనకు కావాల్సింది వస్తుంది. చిన్నగా థింక్ చేస్తే సరిపోతుంది. దీనికి ఫార్ములాస్ ఉండవు, ఉన్నా మనకి గుర్తుకుండవు. జనరల్గానే థింక్ చేయండి. థింక్ చేయడం ద్వారా ఫాస్ట్గా చేయడం కూడా నేర్చుకుంటారు. ఇక్కడ మనకి 3 నాణాలను పక్కన పెడితే మధ్యలో సమబాహు త్రిభుజం ఏర్పడుతుంది. ఆ సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఉంది, అది గుర్తుపట్టేసినాం. సో అది మనకి 49√3 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 3 సెక్టార్ వైశాల్యం కనుక్కుంటున్నాం. అవి 3 ఉంటాయి, ఇంటూ 3 చేస్తాం. ఆ మొత్తంలోకి అంటే 49√3 ఈ సెక్టార్స్ వైశాల్యం తీసేస్తే మనకి ఎంటీ ప్లేస్, ఖాళీ ప్రదేశం విలువ వస్తుంది. సో ఇప్పుడు సెక్టార్ కావాలి మనకి. సెక్టార్ అంటే ఇది. ఈ పార్ట్ మొత్తం కనుక్కొని తీసేయాలి. ఈ పార్ట్ అంటే సెక్టార్ వైశాల్యం ఏంది? యాక్చువల్గా θ/360 × πr². సో θ ఎంత? ఇది ఇంపార్టెంట్. సమబాహు త్రిభుజాలు ఎంత ఉంటుంది మనకి? ఇది 60 degrees ఉంటుంది. θ ఎంత? ఇప్పుడు ఆటోమేటిక్గా 60 degrees, ఎందుకంటే ఇది సమబాహు త్రిభుజం కదా. సో సమబాహు త్రిభుజం మనకి ఏమొస్తుంది? ఒక కోణము 60 degrees ఉంటుంది. సో θ = 60 degrees. 60/360 × πr². π అంటే 22/7 × r². 7 × 7. 7 ఎక్కం 7 క్యాన్సల్, 60 ఎక్కం 60. ఓకే, ఇది 2 3 2 11 77/3 వచ్చింది. అంటే ఒక సెక్టార్ ఎంత వచ్చింది? 77/3 వచ్చింది. ఇట్లా ఎన్ని సెక్టార్లు ఉన్నాయి? 3 సెక్టార్లు. మొత్తం ఎంత? 77. సో ఇప్పుడు మనకి 77ని అలాగే రిమూవ్ చేయాలి. అంటే 49√3 - 77 చేస్తే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఖాళీ ప్రదేశం విలువ వస్తుంది. ఖాళీ ప్రదేశం 49√3 - 77. కొంచెం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎట్లా క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగే కెపాసిటీ మీకు వస్తుందండి. సో అనవసరంగా ఫార్ములాస్ బట్టి వాటిలోనే మునిగి తేలితే మనకు ఆన్సర్స్ ఎప్పుడు రావు. సో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ కోసమే మనం 25 క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసాము. అక్కడ ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. ఎక్కువ శాతం ఇటువంటి కాన్సెప్ట్ ఇచ్చేసి కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతో డిస్కస్ చేస్తాం. సో ఒకసారి ఆ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ 25 క్లాసెస్ ఒకసారి రివైజ్ చేయండి. అఫ్కోర్స్ మీరు ఆల్రెడీ కోచింగ్ పోయి ఉంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది కోచింగ్ అండ్ ఫ్రీ కోచింగ్. సో మీకు ఇట్లా కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 76.5 మీటర్ల పొడవు గల ఒక కట్టెను 85 సెంటీమీటర్ల పొడవు ఉండే ముక్కలుగా ఎన్నిగా కట్ చేయవచ్చు? వెరీ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఎన్ని ముక్కలు అంటే పై చేస్తాం ఆటోమేటిక్గా. 76.5/85. బట్ ప్రమాణాలు సమానంగా ఉండాలి. ఇక్కడ ఏమో ఇది మీటర్లు ఉంది, ఇది సెంటీమీటర్లు ఉంది. సో దీన్ని మీటర్లకి మారిస్తే × 100 అవుతుంది సింపుల్గా. ఇప్పుడు అఫ్కోర్స్ ఈ పాయింట్ కూడా ఉండనివ్వండి అట్లే. ఇది 17, ఇది 20. 5 20 100, 5 17 85. 17 ఎక్కం. 17 ఎక్కం
17 5ల 85, 17 నాళ్ళ 68, 17 నాళ్ళ 68, 7 మిగులుతుంది, 17 నాళ్ళ 68, 8 మిగులుతుంది, 85, 17 45. ఓకే రైట్. 17 ఎక్కం 17, 17 నాళ్ళ 68, 8 మిగులుతుంది, 85, 17 85, 45 ఇంటూ 20. అఫ్కోర్స్ ఇక్కడ 4.5 ఉంటుంది, ఎందుకంటే పాయింట్ అట్లా అయింది కాబట్టి. 4.5 అంటే 45 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఈ 0 పోతే ఇక్కడ పాయింట్ వెళ్ళిపోతుంది. సో 45 2 90. సో మొత్తం ఎన్ని ముక్కలు చేయొచ్చంటే మనం 90 ముక్కలుగా కట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఇస్ 90. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రోజులో గడియారమని ముళ్ళలు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి సరళరేఖలో ఉంటాయి. సో ఇక్కడ ఏకీభవించడం అంటే వాటి మధ్య కోణం 0, θ = 0 అయితే ఏకీభవించడం. సరళ కోణం అంటే θ = 180 డిగ్రీలు, లంబ కోణం అంటే 90 degrees. సో ఒకసారి గుర్తుంచుకోండి, సరళ కోణంలో ఉంటాయంటే అవి ఒక వాచ్లో గమనిస్తే కామన్గా ఒక టైంలో 2 సార్లు వస్తుంటాయి మనకి. అంటే ఒక 12 గంటలలో 22 సార్లు. ఇది ఒక కీ పాయింట్ అండి, రెగ్యులర్ పాయింట్, మీ అందరికీ తెలిసిన విషయమే. 12 గంటలలో 22 సార్లు. ఒక రోజులో 24 గంటల 44 సార్లు ఏకీభవిస్తాయి, సరళ కోణంలో ఉంటాయి. లంబ కోణం కూడా ఇదే విధంగా 44 సార్లు ఉంటాయి, గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఒక రోజులో గడియారమని ముళ్ళు ఎన్నిసార్లు సరళ కోణంలో ఉంటాయంటే 44 సార్లు సరళ కోణంలో ఉంటాయి. 12 గంటల్లో ఎన్నిసార్లు ఉంటాయి? 22 సార్లు ఉంటాయి. ఈ రెండు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో లీప్ సంవత్సరం కాదు. లీప్ సంవత్సరం కాదు అంటే మనం చిన్నగా ఏం చేస్తామంటే ప్రతిసారి కూడా 4తో డివైడ్ చేస్తాం. ఇవన్నీ కూడా 4తో డివైడ్ అవుతాయి. కాకపోతే ఇవన్నీ కూడా సెంచరీస్ అంటే శతాబ్దాలు. శతాబ్దం విషయంలో ఫస్ట్ 2 చూడాలి, లాస్ట్ 2 కాదు. సో ఫస్ట్ 2 చూసినప్పుడు ఈ మూడిట్లల్లో 4తోటి పోందేది, ఇది 4తోటి పోతుంది, ఇది 4తోటి పోతుంది, ఇది 4తోటి పోతుంది, ఇది మాత్రం పోదు. 2600 అనేది లీప్ సంవత్సరం కాదు. లీప్ సంవత్సరం అంటే శతాబ్దం సంబంధించిన క్వశ్చన్ కాబట్టి లాస్ట్ 2 నెంబర్లు కాకుండా ఫస్ట్ 2 నెంబర్లు చూస్తాం. అదే కామన్ ఇయర్కి అయితే లాస్ట్ 2 నెంబర్లు చూస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1796 ఉంది అనుకుందాం. 1796 ఇది లీప్ ఇయరా కాదా? ఈ 2 చూస్తే చెప్పచ్చు. ఇది 4 తోటి డివిజన్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ అని చెప్పిస్తాం. అట్లా కాకపోతే లీప్ ఇయర్ కాదని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. 6 వ్యాసార్థం గల ఘన అర్ధగోళం నుంచి గరిష్ట ఘనపరిమాణం గల 6 వ్యాసార్థం గల ఘన అర్ధగోళం నుంచి గరిష్ట ఘనపరిమాణం గల గోళం తయారు చేశారు. అర్ధగోళంలో తయారైన గోళ ఘనపరిమాణాల మధ్య నిష్పత్తి ఎంత? సో క్వశ్చన్ ఫస్ట్ అర్ధగోళం నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఒక అర్ధగోళం తీసుకుంటున్నాను. సో దీనికి 6 వ్యాసార్థం అంట. సో ఈ 6 వ్యాసార్థం గల అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? 2/3 πr³ అవుతుంది. ఇందులో ఒక గోళం గరిష్టం అంటే ఇట్లా తీసుకోవచ్చండి, అంటే గరిష్టంగా ఇట్లా తయారు చేస్తాం మనం గోళాన్ని. సో ఈ గోళం యొక్క ఘనపరిమాణం ఏమవుతుందంటే 4/3 πr³ యాక్చువల్గా. కాకపోతే r ప్లేస్లో r/2 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సగం మాత్రమే r ఉంటుంది కాబట్టి r/2 తీసుకుంటాం హోల్ క్యూబ్. ఇది సింప్లిఫై చేస్తే 4/3 × π × r³/8, 4 × 4 రెట్ల అంటే మనకి 1/6 × πr³ వచ్చేసింది. ఇప్పుడు వీటికి నిష్పత్తి కావాలి. నిష్పత్తి అంటే 2/3 πr³ is to 1/6 πr³. సో πr³ గెట్ క్యాన్సల్, 3 ఎక్కం 3 రెట్ల. సో మనకి 2:1/2 which is implies 4:1. సో ఆన్సర్ ఎంత? 4:1. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 4. 2 మీటర్ల వ్యాసంతో 14 మీటర్ల లోతుకు వృత్తాకారంలో బావి తవ్వితే బయటకు తీసిన మట్టి ఘనపరిమాణం ఎంత? మట్టి ఘనపరిమాణం ఎంత? సో ఇక్కడ బావి అనేది ఏ షేప్లో ఉంటుందంటే సిలిండర్ షేప్లో ఉంటుంది, అంటే ఒక స్తూపం షేప్లో ఉంటుంది బావి అనేది. అది మనకి ఎక్కడ చెప్పరు. సో మనం దాన్ని కనుక్కోవాలి. ఈ విధంగా బావి ఉంటుంది. సో ఇందులో మనకి ఇచ్చిన కొలతలు వచ్చేసి వ్యాసం ఇది మొత్తం 14 సెంటీమీటర్లు ఇచ్చారు, అంటే వ్యాసార్థం r = 7 వచ్చేసింది. లోతు ఇచ్చాడు. లోతు అంటే దీనికి ఎత్తుకు సమానం. ఈ ఎత్తు ఎంత ఇచ్చినట్టు మనకి 2 మీటర్ల వ్యాసం. 2 మీటర్ల వ్యాసం అంటే వ్యాసార్థం అనేది 1 మీటర్, లోతేమో 14 మీటర్లు. ఓకే, 2 కూడా మీటర్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. స్తూపానికి ఘనపరిమాణం πr²h. సో π అంటే 22/7, r అంటే 1 × 1 ఇంటూ h అంటే 14, 7 1 7 2. సో 1 × 1 2 వస్తుంది. 2 × 22 44 m³. 44 m³ ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. సో మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత అంటే 44 m³ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రాకార పొలం 3 వైపులా కంచె వేసి 20 అడుగుల ప్రక్క వదిలేశారు. పొలం వైశాల్యం 680 చదరపు అడుగులు అయితే ఎన్ని అడుగుల కంచె అవసరం అవుతుంది? అంటే ఎన్ని అడుగుల కంచె వేసిరు అని చెప్పి క్వశ్చన్. సో ఒకసారి గమనించండి. మనం ఒక దీర్ఘచతురం తీసుకుందాం. ఇందులో 20 అడుగుల వైపు ఏమో
విడిచిపెట్టారు, అంటే మనకి 3 దిక్కుల కంచేశారు. 3 దిక్కుల కంచేశారు. ఇప్పుడు ఈ కంచె ఎంత శాతం వేశారని చెప్పి అడుగుతున్నారు. దానికంటే ముందు ఏమి ఇచ్చాడు క్లూ అనేది, ఈ పొలం వైశాల్యం ఇచ్చాడు. ఇది బి అనుకుంటే ఇది ఎల్బి ఈక్వల్ టు 6/8 అని ఇచ్చాడు. ఆటోమేటిక్ మనకి బి వాల్యూ ఎల్ వాల్యూ తెలిసిపోతుంది. ఎందుకంటే ఎల్ ఇంటూ 20 రాస్తే మనకు బి వాల్యూ ఎల్ ఇంటూ బి 20 రాస్తే మనకి ఎల్ వాల్యూ వస్తుంది 2 × 34. సో ఎల్ వాల్యూ ఎంత 34. ఇది 34, ఇది కూడా 20 ఉంటుంది, ఇది 34. సో ఈ 3 పార్ట్స్ అయిపోయినాయి మనకి. అంటే 34 + 20 + 34 అయిపోయింది. 34 + 34 68 + 20 అంటే 68 + 20 = 88 సెంటీమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. సో 88 సెంటీమీటర్స్ మనకి అవసరం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, 90 మీటర్లు 50 మీటర్లు కొలతలు గల ఒక దీర్ఘచతురస్రాకార స్థలం చుట్టూ ముళ్ళ కంచె వేయాలి. 5 మీటర్ల దూరంలో స్తంభాలు పాతడానికి ఎన్ని స్తంభాలు అవసరం? సో ఇక్కడ మనకి మళ్ళీ దీర్ఘచతురం మీద క్వశ్చన్ అండి. అది కూడా రిలేటివ్లీ చుట్టూ కొలతని. ఇది 50 సెంటీమీటర్లు ఉంది, ఇది 90 సెంటీమీటర్లు ఉంది. అయితే చుట్టూ కంచె వేయాలి. కంచె వేస్తూ 50 మీటర్ 5 మీటర్లకు వస్తారు ఒక స్తంభం పెట్టాలి. సో చుట్టూ అన్నప్పుడే మనం ఏం కనుక్కోవాలి, చుట్టూ కొలత కనుక్కోవాలి. సో చుట్టూ కొలత ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ 50, ఇది 90, 50 + 50 100 + 90 + 90 180 280 మీటర్లు. సో ఏ విధంగా వస్తుందంటే ఇది మొత్తం యాడ్ చేయడం 50 + 90 + 50 + 90. ఆ విధంగా కాకుండా మనకు తెలిసిన ఫార్ములా 2 × a + b, ఇది 140 × 2 280 వస్తుంది. మనకి 280 సెంటీమీటర్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 280 మీటర్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 280 మీటర్స్కి 5 మీటర్లకు ఒక స్తంభం పెట్టాలి. అంటే /5 చేస్తే సరిపోతుంది. 280/5 5 ఎక్కం 5 5ల 25, 3 ఉంటుంది 30, 5 6 30. సో మనకి 56 స్తంభాలు వస్తాయి. 56 స్తంభాలు కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 42 సెంటీమీటర్లు భుజంగాగల సమబాహు త్రిభుజం అంతర వృత్త వైశాల్యం ఎంత? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం ఒక క్వశ్చన్ చెప్తాం, ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చెప్తున్నాం. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ ఇది ఎందుకో ఎక్స్పెక్ట్ చేసే మోడల్స్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే పేపర్ అనేది చాలా టఫ్గా అడుగుతున్నాడు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్కి మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఏం అంటుందంటే ఒక 42 సెంటీమీటర్ల గల సమబాహు త్రిభుజం డ్రా చేసినాం. ఇందులో ఒక వృత్తం తీసుకుంటున్నాం. అయితే ఈ వృత్తానికి వైశాల్యం ఉంటుంది కదా πr² = ఎంత అని అడుగుతున్నాం. మనకి πr² కావాలంటే 6 విలువ కావాలి. అంటే 6 అంటే ఇది. ఈ 6 విలువ కావాలంటే చిన్న క్లూ అండి. ఈ మొత్తం ఎత్తు, దీని హైట్ అంటాం కదా, ఈ మొత్తం ఎత్తు 3 భాగాలు ఉంటే ఇదొక భాగం ఉంటుంది, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. అంటే మొత్తం 3 పార్ట్లలో ఈ 6 అనేది 3వ వంతు. అంటే మనం సపోజ్ ఇది 30 వేస్తే మనకి ఎంత, ఇది 10 ఉంటుంది. ఇది 15 వేస్తే మనకి ఇది 5 ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం ఫస్ట్ దాని ఎత్తు కనుక్కోవాలి. సో సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు = √3/2 × a. √3/2 × a. సో ఇంతకుముందు ఫార్ములా డిస్కస్ చేసాం, అది ఎట్లా వస్తుందో కూడా డిస్కస్ చేసాం కాబట్టి h = √3/2 × a. బట్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 42 ఇచ్చాడు. సో ఇది క్యాన్సల్ చేస్తే మనకి 21. మనకు కావాల్సిన ఈ వ్యాసార్థం r = ఏమవుతుంది, /3 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి r = 21 √3/3. సో 7, సో 7 √3 వచ్చింది. సో r = ఎంత ఇక్కడ, 7 √3. సో దీని వైశాల్యం ఏమవుతుంది, πr² కాబట్టి 22/7 × 7 × 7 49 × √3 × √3 3. సో 7 7s 22 × 21 22 44 4 6 2 462 చదరపు సెంటీమీటర్ స్క్వేర్. 462 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వృత్తం యొక్క వైశాల్యం. సో ఇటువంటి క్వశ్చన్స్ ఫార్ములాస్ కొన్ని గుర్తుకుంటే సరిపోతుంది. అనవసరంగా కొత్త ఫార్ములాస్ కోసం అంటే దానికి దీనికి లింక్ ఉన్నప్పుడు సార్ ఒక ఫార్ములా రాపించిండు, అది కూడా బై హార్ట్ చేయాలని చెప్పి బై హార్ట్ చేస్తే ఫస్ట్ది కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా కొన్ని బేసిక్స్ నుంచి వచ్చే ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్ములాస్ కూడా బట్టి పట్టడం అవసరం లేదు. అవి ఎట్లా వస్తున్నాయో కూడా మనం వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కావాలంటే ఒకసారి రిఫర్ చేసుకోండి. ఒక దీర్ఘచతురం యొక్క కర్ణం √41 సెంటీమీటర్స్, వైశాల్యం 20 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని చుట్టుకొలత ఎంత? వెరీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఒక చిత్రస్రం, మళ్ళీ దీర్ఘచతురం, దీనికి కర్ణం ఇచ్చాడు. కర్ణం అంటే డి ఇచ్చినప్పుడు మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ, కర్ణము స్క్వేర్. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇది ఎల్, ఇది బి అంటే కర్ణము స్క్వేర్ = ఏమొస్తున్నాం మనం, L² + B² = D² అనే ఫార్ములా. సో ఈ D² అంటే √41 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ = L² + B² వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి L² + B² = √41 అంటే
41 మిగులుతుంది. ఇప్పటిదాకా సింపుల్, ఏం చేయలేదు. ఇది కర్ణము స్క్వేర్ కాబట్టి భుజాల స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము కాబట్టి ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు √41 హోల్ స్క్వేర్ 41. అది ఫస్ట్ స్టెప్. వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యం అంటే ఏంటి? ఎల్ ఇంటూ బి ఇచ్చాడు. ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 20 అని ఇచ్చాడు. మనకు అడుగుతున్నది ఏంటి? చుట్టుకొలత అడిగాడు. చుట్టుకొలత ఫార్ములా ఏంది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో దీనిలో ఏముంది? ఎల్ ప్లస్ బి ఉంది. ఫస్ట్ ఎల్ ప్లస్ బి రాయాలి. సో ఎల్ ప్లస్ బికి ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్కి ఎల్బీకి మధ్య సంబంధం అంటే ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎల్బి అనే ఫార్ములా. కొంచెం ఈ ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఇక్కడ ఉంది, 2ab ఏబి అంటే ఇక్కడ ఉంది. ఈ రెండింటిని రాసినప్పుడు ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఎంత ఇచ్చాడు? ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 41 ప్లస్ 2 ఇంటూ ఎల్బి అంటే 20. 41 ప్లస్ 2 ఇంటూ 20 40 విచ్ ఇస్ ఈక్వల్ టు 81. ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 81. అప్పుడు ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు 9 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 9, కాకపోతే డిస్టెన్స్ ఎప్పుడు 9లో మైనస్లో ఉండదు కాబట్టి 9 వస్తుంది. సో ఇక్కడ మనకి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కావాలి, ఎందుకంటే దాన్ని చుట్టుకొలత. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 2 ఇంటూ 9 ఈక్వల్ టు 18. సో 18 సెంటీమీటర్స్. అంటే రిలేషన్స్ ఒకదాని నుంచి ఒకటికి ఏ విధంగా మారుతుంది అనేది బేసిక్స్ నుంచి సరిపోతుంది. వాటికి వేరే ఫార్ములాస్ ఏమి ఉండవు, అవసరం లేదు కూడా. నెక్స్ట్ క్వశ్చన్. కొంత అసలుపై 2 సంవత్సరాలలో 4% సాధారణ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం 125 అయితే అసలు ఎంత? సేమ్ క్వశ్చన్ ఇంత ముందుకు చేసాం. ఫార్ములా ఏంటి? డిఫరెన్స్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ బై 100 ఇంటూ 100. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 125. అసలు అడిగాడు పి. ఆర్ స్క్వేర్ 4 ఇంటూ 4 బై 100 ఇంటూ 100. ఇప్పుడు 4 తోటి ఇది క్యాన్సల్ కాదు కాబట్టి దీన్ని చేస్తే 25, మళ్ళీ దీన్ని చేస్తే 25. 25 ఇంటూ 25 625. సో 625 ఇంటూ 125. ఏ విధంగా చేయాలి? ఈ షార్ట్ కట్ మీద చూడండి ఒకసారి. 625 125 ఒకటే స్టెప్ ఆన్సర్. 3 నంబర్ని 3 నెంబర్తో గుణించడం ఒకటే నెంబర్ ఆన్సర్. సో 5 5ల 25. తర్వాత ఇట్లా చేయాలి. 5 రెట్ల 10, 5 రెట్ల 10, 10 ప్లస్ 10 5 రెట్ల 10 ప్లస్ 5 రెట్ల 10, 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 2 22. అగైన్ ఈ కోణ ఈ కోణ ఈ కోణ ఈ కోణ మధ్యలో అంటే ఎండింగ్స్ అండ్ ప్లస్ మధ్యలో. 6 5ల 30, 1 5 5, 30 ప్లస్ 5 35, 35 ప్లస్ 2 అంటే 4 39, 39 ప్లస్ 2 41. తర్వాత ఈ 2 6 అంటే 12 ప్లస్ 2 14 ప్లస్ 4 18, 6 ఎక్క 6 ప్లస్ 1 7, 78 125, 78 125. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది 3 నెంబర్లతోటి 3 నెంబర్ చేయాల్సి వచ్చినప్పుడు సింగిల్ స్టెప్లో చేయడానికి ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది అన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఇది షార్ట్కట్లో గుర్తుంచుకోండి. సో ఆన్సర్ అనేది 78 125 ఆన్సర్ అసలు. నెక్స్ట్ క్వశ్చన్. కొంత సొమ్ము 15 సంవత్సరాల 6 నెలల్లో 3 రెట్లు అవుతే రెట్టింపు కావడానికి ఎంత టైం పడుతుంది? ఇటువంటి క్వశ్చన్స్ని ఫార్ములాస్ ప్రకారం చేయకుండా జనరల్ సెన్స్ తోటి ఆలోచించండి. ఫస్ట్ కొంత సొమ్ము 100 ఉందనుకుందాం. ఇది 3 రెట్లు కావాలి అంటే 300 కావాలి. అంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? 200 ఇంట్రెస్ట్ పెరగడానికి ఎంత టైం పట్టిందంట? అంటే 200 ఇంట్రెస్ట్ రావడానికి అంటే డబల్ ఇంట్రెస్ట్ రావడానికి 15 సంవత్సరాల 6 నెలలు. అయితే మనం ఏమంటుండే ఇప్పుడు రెట్టింపు కావాలంటే 200 కావాలి. అంటే ఇంట్రెస్ట్ ఎంత పెరిగినట్టు? 100 పెరిగినట్టు. 200 కావడానికి ఎంత టైం అయితే 100 కావడానికి ఎంత టైం అవుతుంది? ఇందులో సగం, ఎందుకంటే ఇక్కడ సగం ఉంది కాబట్టి ఇక్కడ సగం. 15ల సగం 7.5, 6ల సగం 3 నెలలు. 7.5 అంటే ఎంత? 7 సంవత్సరాల 6 నెలలు ప్లస్ 3 నెలలు విచ్ ఇస్ ఈక్వల్ టు 7 సంవత్సరాల 9 నెలలు ఆన్సర్. సో 7 సంవత్సరాల 9 నెలలు ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యలు మూడో సంఖ్య కంటే వరుసగా 12.5 25% ఎక్కువ. రెండో సంఖ్యలో మొదటి సంఖ్య శాతం ఎంత? ఓకే, ఇక్కడ మొత్తం 3 సంఖ్యలు ఉన్నట్టు. మనకి ఇచ్చిన 2 కన్నా మొత్తం 3 సంఖ్యలు. సో 1 A, 2 B, 3 C. 2 సంఖ్యలు మూడో సంఖ్య కంటే అంటే మూడో సంఖ్య కాన్స్టాంట్, దీన్ని 100 అనుకుంటున్నాం. వరుసగా ఎంత ఎక్కువ? మొదటి సంఖ్య 12.5 ఎక్కువ. సో 100ల 12.5 ఎంత? 12.5 అంటే 112.5. రెండో సంఖ్య 25% ఎక్కువ. 100ల 25% ఎంత? 25 అంటే 125 ఎక్కువ. అయితే దీనికంటే ఇది ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఎంత ఎక్కువ వచ్చింది మనకి? 125 మైనస్ 12.5, 112.5 అంటే 12.5 ఎక్కువ వచ్చింది. సో ఈ 12.5 అనేది 125లో ఎంత శాతం? 12.5/125 ఇంటూ 100. సరే, రెండో సంఖ్య
రెండో సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం? ఇవి రెండు సంఖ్యలు ఓకేనండి. మొదటి సంఖ్య ఎంత? 112.5. రెండో సంఖ్యనేమో 125. ఈ మొదటి సంఖ్య అనేది దీనిలో ఎంత శాతం? ఎంత శాతం అంటే ఏం చేస్తాం మనం? 112.5/125 × 100. 25 4 25 5 ఎక్కం 5 5 2 10, ఒకటి మిగులుతుంది 12, 5 2 10 పాయింట్, ఇది 5. 22.5 × 4 = 88, పక్కముంటే 2 అంటే 90%. 90% ఎక్కువ. అంటే మొదటి నెంబర్ అనేది రెండో నెంబర్లో 90% ఉంటుంది. ఎప్పుడు ఆ రిలేషన్ మెయింటైన్ అవుతాయి. సో మనకి ఇక్కడ మూడో నెంబర్ 100 అనుకుంటే మొదటి నెంబర్ 112.5 అవుతుంది. మొదటి నెంబర్ ఎంత అవుతుంది? 112.5 అవుతుంది. రెండో నెంబర్ ఏమవుతుంది? 125 అవుతుంది. సో మొదటి నెంబర్ రెండో నెంబర్లో ఎంత శాతం? సో మొదటి నెంబర్ బై రెండో నెంబర్ × 100 అనే ఫార్ములా. పర్సంటేజ్లో బేసిక్ ఫార్ములా అది. ఒక వ్యక్తికి కొన్ని కోళ్ళు ఆవులు ఉన్నాయి. తలల సంఖ్య 48, కాళ్ళ సంఖ్య 140. అయితే కోళ్ళ సంఖ్య ఎంత? ఇది చాలామందిని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ అండి. కన్ఫ్యూజన్ లేకుండా చేయండి. ఒక వ్యక్తి దగ్గర కొన్ని కోళ్ళు ఆవులు ఉన్నాయి. సో కోళ్ళు ప్లస్ ఆవులు K+A రాస్తున్నాను. కోళ్ళు ప్లస్ ఆవులు = 48. తలల సంఖ్య అంటే ఎంత? వాటి హెడ్స్ అంటే కోడికి ఒక తలనే ఉంటుంది, ఆవుకి ఒకటే తల ఉంటుంది. అంటే రెండు తలలు కలిపితే 48 కాబట్టి కోళ్ళు ప్లస్ ఆవులు = 48. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది. రెండో ఈక్వేషన్ ఏంది? వాటి కాళ్ళ సంఖ్య 140. సో కోడికి 2 కాళ్ళు ఉంటాయండి. సో 2 × K. ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. 4 × A = 140. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమడిగింది? ఇప్పుడు K అడిగింది, కోళ్ళ సంఖ్య అడిగింది కాబట్టి ఆవుల సంఖ్యని తీసేస్తే సరిపోతుంది. సో కోళ్ళకు ఆవులకు మధ్య రిలేషన్. వాటి కాళ్ళ సంఖ్య 140. అయితే కోళ్ళ సంఖ్య ఎంత? ఓకే. సో ఇప్పుడు K+A = 48 వచ్చింది. అదేవిధంగా 2 × K, 2 కాళ్ళు × కోళ్ళు, 4 కాళ్ళు × ఆవులు = 140 కాళ్ళు మొత్తం. సో ఇక్కడ మనకి K వాల్యూ కావాలి. K అంటే ఫస్ట్ ఇక్కడ ఈ 2 ఉంది కదా, సారీ ఇక్కడ K ఉంది, ఇక్కడ 2K ఉంది, ఇక్కడ K ఉంది కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని 2 తోటి గుణిస్తే 2K + 2A = 48 × 2 96 వస్తుంది. మైనస్ గెట్ క్యాన్సల్. 2 × A = 4, రిమైనింగ్ 44. A = 22. అంటే ఆవుల సంఖ్యనేమో 22 వచ్చినాయి. ఆవులు 22 ఉంటే కోళ్ళు ఎన్ని ఉంటాయి? మైనస్ చేయాలి. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఆవులు సబ్స్టిట్యూట్ చేస్తే 22 రాస్తే K = 48 - 22 = 26. సో ఆవుల సంఖ్య ఎంత? 26. ఆప్షన్ నెంబర్ 1. సారీ, కోళ్ళ సంఖ్యనేమో 26, ఆవుల సంఖ్యనేమో 22 అని చెప్పి తీసుకుంటాం. ఇది కన్ఫ్యూజింగ్ చేసే క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ తలలకు ఒక ఈక్వేషన్, కాళ్ళకు ఒక ఈక్వేషన్ రాసుకోవాలి. సో తలలు అంటే వాటి సంఖ్య ఎన్ని? కోళ్ళు ప్లస్ ఆవులు = 48. కాళ్ళకు అంటే ఒక కోడికేమో 2 కాళ్ళు ఉంటాయి, ఒక ఆవుకేమో 4 కాళ్ళు ఉంటాయి. ఇదే క్వశ్చన్ని పావురాలు పైన కూడా అడుగుతారు. సో అప్పుడు కూడా మనం కాళ్ళ సంఖ్యను కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఆవులు 22, కోళ్ళు 26. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో ఒక సంఖ్యకు 3/14 వంతు కనుక్కోమని ప్రశ్న ఇస్తే ఒక విద్యార్థి పొరపాటున 3/4 వంతు కనుక్కొనగా అతనికి వచ్చిన జవాబు కరెక్ట్ జవాబు కంటే 150 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? సో ఆ సంఖ్యని మనం x అనుకుంటే మనకు కనుక్కోమంది 3x/14, తను కనుక్కుంది 3x/4. సో డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 150. సో 3x/4 - 3x/14 = డిఫరెన్స్ 150. ఎక్స్ వాల్యూ ఎంత? సో ఎల్సిఎం 4 14 28. 28 అంటే 7, 7 ముళ్ళ 21x - 6 x = 150. సో 7 21 - 6 అంటే 15x = 150 × 28. 15 ఎక్కం 15 పాదుల x = 28 × 10 280. సో ఎక్స్ వాల్యూ ఎంత? 280 ఆన్సర్. ఎక్స్ వాల్యూ 280. నెక్స్ట్ క్వశ్చన్. ఘన పరిమాణాలు సమానంగా ఉండి 2 శంకులు వ్యాసార్థాల నిష్పత్తి 2:1 అయితే వాటి ఎత్తుల నిష్పత్తి ఎంత? సో శంకుకి ఘన పరిమాణాలు సమానం. సో ఫస్ట్ శంకువు, సెకండ్ శంకువు. ఫస్ట్ శంకువు ఘన పరిమాణం 1/3 πr² h. సెకండ్ శంకు ఘన పరిమాణం 1/3 πr² h. సో రెండింటికి డిఫరెన్స్ కోసం ఇది 1 అంటున్నా, ఇది 2 అంటున్నా. వీటికి ఘన పరిమాణాలు సమానం. ఘన పరిమాణాలు సమానం అంటే ఈక్వల్ పెడుతున్నా. సో ఈక్వల్ పెట్టగానే మనం 1/3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చాడు. సో వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? 2:1 అంటే 2x అనమాట. సో 2:1 అంటే ఇది
4 అవుతుంది. సో 2 అంటే ఇక్కడ r స్క్వేర్ కాబట్టి 4 ఇంటూ h1 విచ్ ఇస్ ఈక్వల్ టు r అంటే 1 స్క్వేర్ 1 ఇంటూ h2. మనకు ఎత్తుల నిష్పత్తి అడిగాడు అంటే h1/h2 ఈక్వల్ టు 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు h1:h2 ఈక్వల్ టు 1:4. సో 1:4 ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. ఆన్సర్ కరెక్ట్ 4. సో ఇక్కడ వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చేసి ఎత్తుల నిష్పత్తి అడిగాడు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే గణపరమైన సమానం అని తనే ఇచ్చాడు. అటువంటిప్పుడే ఆన్సర్ చేస్తుంది, లేకపోతే చేయలేదు. సో ఇది మోడల్ పేపర్ 5లో అడిగిన క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్స్ అండి. సో అదేవిధంగా మనం అప్ టు ఎగ్జామ్ వరకు అన్ని రకాల క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ రెగ్యులర్గా వాట్సాప్ చేయండి. వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మా నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది, మీరు చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.